హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈసారి ఫెస్టివల్ చాలా స్పెషల్గా అయ్యింది. మొత్తం అన్ని వీడియోలు అయితే చూసేయండి, ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు. హన్విక్ తోటి మాకు ఫస్ట్ టైం ఈ సంక్రాంతి, ఇన్ని సంక్రాంతుల్లో కల్లా ఈ సంక్రాంతి చాలా స్పెషల్గా అనిపించింది. నాకు అన్నిటికంటే పెద్ద పండుగ, ఇష్టమైన పండుగ అంటే సంక్రాంతినే అండి. మేమందరం చదువుకునే రోజుల్లో కానీ ఎక్కడైనా ఎప్పుడైనా ఉండని సంక్రాంతి మాత్రం అందరం ఇంటికి వస్తాం. సంక్రాంతి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి మా ఊరిలో. కడపలో ఈ ఉక్కాయపల్లిలో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూడాలి అనుకుంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మా ఊర్లో ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటాము. అది ఎలా జరిగింది ఏంటి తెలియాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక మా ఊర్లో భోగి ముందు రోజు నైట్ ముగ్గులతో స్టార్ట్ అవుతాయండి. నేనైతే మా చెల్లి ఆల్రెడీ ముగ్గు వేసేసి వచ్చింది. నేను ఇక ముందు మెయిన్ డోర్ దగ్గర ముగ్గేస్తున్నాను అనమాట. ఇక మా వీధిలో కూడా అందరూ ముగ్గులు ఎవరికి కుదిరినంత వరకు అందరూ నైటే వేసేసుకుంటారండి ముగ్గులు. ఎందుకంటే పండగ రోజు పనులు ఉంటాయి కదా, సో నైటే ముగ్గులు వేసేసుకుంటాము. ఇక ఇక్కడైతే నేను ఒక ముగ్గు వేస్తున్నాను. నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా ఇయర్లో అప్పుడప్పుడు కుదరచ్చు, కుదరకపోవచ్చు, కానీ సంక్రాంతి మాత్రం ఖచ్చితంగా పాపం మా మమ్మీ పిలుస్తూనే వచ్చి ముగ్గులు వేస్తాను. నేను ఇంకా అంటే నాకు ఓన్గా ఏం రాదు, నేను కూడా మొబైల్లో చూసి వేస్తానండి. ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసుకొని చూసి వేస్తాను. ఇక కలర్స్ అవి కూడా ముందే మమ్మీ అన్నీ తెచ్చి పెడుతుంది ముందు రోజు అంటే ఇంకా సంక్రాంతి వస్తుందంటే చాలు ముందే కలర్స్ అన్నీ తీసి పెట్టుకుంటుంది అనమాట ముగ్గులో వేయడం కోసము. ఇక మా చెల్లి ఈ ముగ్గు వేసిందండి. ఇక నాకు కలర్స్ హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట. ఇక్కడైతే కనుక నేను ముగ్గు వేసేసాను. ఇంకా కలర్స్ ఇద్దరం కూర్చొని డిసైడ్ అయ్యి ఫైనల్గా అయితే ఎలాగోలా 11, 12 అయిందండి రాత్రి. అప్పటి వరకు కూర్చొని ముగ్గు కంప్లీట్ చేసినాం అనమాట. మీకు ఈ ముగ్గు నచ్చింటే కనుక కమెంట్ చేసి చెప్పండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసి చెప్పేయండి. భోగి రోజు గాలిపటాలు ఎగరేస్తున్నారనమాట. చూడండి. హలో హలో చూడండి, ఇప్పుడు గాలిపటాలు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ్రా? అంత దూరం పోయిందా? అది కాదు, కనిపిస్తుందా? నాకేం ఏదో ఊరికే చెప్పాడు. నువ్వు నిజంగా మంది కాదు అక్కడ నిజంగా నువ్వు ఆయన మీ ఇష్టం, లాగలే మనోజ్ అట్టే ఉంటు కొద్దిసేపు ఏం చేస్తున్నారు? అందరేమో కానీ మా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడండి. వాడు చూడండి, వాడి అరుపులు కేకలు అయితే కూడా మేము తట్టుకోలేకపోతున్నాం అనమాట. ఇక గాలిపటాలలా ఎగరేసిన తర్వాత కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా మా ఊర్లో ప్రత్యేకమైనది ఏంటి అంటే గొబ్బెమ్మ. ఆ గొబ్బెమ్మ కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని మీకు చూపిస్తాను. నేను పండుగ 3 రోజులు పసుపు గొబ్బెమ్మ పెడతారండి. ఈరోజు ఫస్ట్ రోజు కదా, ఫస్ట్ అమ్మవారు ఎలా ఉందో ఏంటి చూసేద్దామా మరి. చలో.
అలా గొబ్బెమ్మలో మా చెల్లెలతోటి తట్టి కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత మేము కొన్ని వీడియోస్ బూమ్రంగ్ లాగా చేసినామండి. అండ్ ఇంకా మేమైతే ఏం మే చెప్పు మే అది మే ఇది మే అనే మాట్లాడుకుంటామండి ఇంటికాడ ఉంటే కనుక. మీరైతే మాట్లాడుకుంటారు మీ అక్క చెల్లి అని మాట్లాడుకుంటారా? మా కడప సైడ్ అయితే అట్లా మాట్లాడుకోరండి. కడప సైడ్ అందరు కాదు కానీ మేము మా ఊర్లో అయితే కనుక మేమే అనే పిలుచుకుంటాము. మీరు ఎవరైనా ఇట్లా పిలుచుకునేటట్టయితే కమెంట్ చేసి చెప్పండి. మీరెట్టున్నారు? మేము కూడా బాగున్నామే అనుకుంటారు మా ఊర్లో అయితే కనుక. మా ఆయన ఏడిపిస్తుంటాడు, ఏంది మేమే అని పిలుచావు నువ్వు అనేసి. మేము అట్టే పిలుచుకుంటామండి మా ఊర్లో. అని పిలిచేనే మా సొంత వాళ్ళు అని అనిపిస్తుందండి మాకైతే కనుక మా ఊర్లో. ఇంకా మా అమ్మ అయితే కనుక ఇప్పుడు భోగి సంబరాలు, రేపు సంక్రాంతి కదండి, ఇంకా పూజకి అన్ని సంబంధించినవన్నీ రెడీ చేస్తుంది. ఇంకా మేమైతే మిది పైన ఈ పని చేస్తున్నాం. ఏం చేస్తున్నాం చూచారా? చూడండి ఒకసారి. హన్విక్ అయితే కనుక కొత్త బట్టలు అవన్నీ తెచ్చినాము. హన్విక్ ఈరోజు భోగి పనులు పోతున్నామండి. లాస్ట్ వరకు చూడండి మిస్ అవ్వకుండా. హన్విక్ని అయితే కనుక వాళ్ళ నాన్న ఇంకా ముద్దులు పెట్టి ఏడిపించనే ఉన్నాడు అనమాట. ఇంకా మేము ఇంకా అలా కాసేపు అందరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకొని మాట్లాడుకున్న తర్వాత ఇంకా హన్విక్కి భోగి పనులు పోయడానికి అన్ని సిద్ధం చేస్తున్నాము. ఇంకా హన్విక్ని అయితే కనుక మేము ఇట్లా రెడీ చేస్తున్నాము. ఏంటి అనుకుంటున్నారా? పంచ డ్రెస్ తెచ్చినామండి భోగి పనులు పోయడానికి. ఇంకా పంచ డ్రెస్ వాళ్ళ అమ్మమ్మ పిన్ని ఇంకా నేనేం పట్టించుకోనండి. మా ఇంటికి పోయినప్పుడు హన్విక్ అంతా వాళ్ళ బాధ్యత అనమాట. ఇంకా వాళ్ళే చూసుకుంటా ఉంటారు. అప్పుడప్పుడు నేను పోయి కనిపించా అంటాను అనమాట వాడికైతే కనుక. ఇక డ్రెస్ అయితే ఇలా తెచ్చానండి నేనైతే హన్విక్కి. ఈ డ్రెస్సు ఎక్కడంటే సౌత్ ఇండియా మాల్లో ఏమో తీసుకున్నాను నేను హన్విక్ కోసము. ఇంకా వాళ్ళ మాట వినట్లేదు హన్విక్, అందుకని మా ఆయన తీసుకున్నాడు వాడిని పట్టుకొని రెడీ చేయడం అంటే పెద్ద టాస్క్ మాకైతే కనుక. చాలామంది డైవర్ట్ చేసి ఆడించాలి. ఇక ఫైనల్గా అయితే హన్విక్ డ్రెస్ అయితే ఇలా ఉంది. ఇక నెక్స్ట్ ఏం చేస్తాం ఏంటి చూసేద్దామా మరి. చలో మేళం చేసుకుంటాడు. ఇంట్రో పెట్టు పండు. కలర్ వస్తుంది. ఇక వాళ్ళ మనవడి కోసం అయితే మా నాయన పోయి చెట్టుకు పోయి కోసుకొచ్చినాడండి రేగు పండ్లు కావాలంటే కనుక. ఇక భోగి పండ్లు పోయలే అని చెప్పి మా అమ్మ పొద్దుటి నుంచి ఇంకా పోసాంలేమ్మా సాయంత్రం అని చెప్పి ఇంకా సాయంత్రం అందరం ఇట్లా ఈవినింగ్ ఇదేమంటారు చేపలన్నీ వేసుకొని మిద్ది మీద సెటప్ చేసుకున్నామండి మేమైతే కనుక. ఇంతమంది కూర్చుంటే ఇంకా మాటలు ఒకటి రెండే ఇంకా కూర్చొని మాట్లాడుతూనే ఉండాం ముచ్చట్లు చెప్పుకుంటా వాడికి భోగి పండ్లు పోయాలని చెప్పేసి. ఆ ఫోటోలు వీడియోలు తీసుకోవడమే అయిపోయిందండి మాకైతే కనుక. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఎటు పక్క వచ్చేవాళ్ళే అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. భోగి శుభాకాంక్షలు అందరికి. ఫైనల్ గా ఇక్కడ మా సిబ్లింగ్స్, మా ఆయన, మా హన్విక్ తోటి కలిసి మేము ఫస్ట్ టైం సంక్రాంతి ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. చెప్పండి. భోగి శుభాకాంక్షలు చెప్పండి అందరికి సబ్స్క్రైబర్స్ కి. మేమే కదా శుభాకాంక్షలు. వాళ్ళు మేమే కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రెడీ చేశాను చూడండి. ఇది వచ్చి రామ్రాజ్ లో కొన్నాము. రామ్రాజ్ పని చేసాము. తర్వాత పట్టుకోమేట్లా చిన్ననాన్నమ్మ అమ్మమ్మ చిన్ననాన్న ఉంగరం పెట్టింది, అది పెట్టాము ఫ్రెండ్స్. అయ్యో వీడియో రికార్డ్ అవుతుంది. తెలియదురా రా నువ్వురా చపాతి ముక్కలు కూడా చాలే. పూలు ఎక్కువ వేసారు ఇన్ని ఉండకూడదు పూలు. కొంచెం ఆరు.
నాకు నిద్ర వస్తుంది మీరు ఇద్దరు ఫంక్షన్ చేసే లోపల ఎప్పుడు వస్తాయి ఇంకా కార్ ఇచ్చేయండి చాలు. సరే చిన్న చీర కావాలి ఎంతసేపు వస్తావు? నాది ఉండాలి కదా ఇది ఏ నాది ఉండాలి చిన్న చీరు ఉంది ఆడ తెచ్చుకో. అంటే నువ్వు చిన్న అంటావా నీకు నీకు బొట్టు పెడతా ఫస్ట్ పెద్దది ఇలా పెట్టాలి. నాన్న ఏం పెట్టించుకున్నాడు అర్రే రే 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 ఆయన జుట్టు ముందుకు వచ్చి హన్విక్ టిష్ తీయాలి హన్విక్ అట్లా కాదు ఇది కొడుతుంది సరే నాకు ఇంట్రెస్ట్ ఇస్తాను. నాన్న వాడు పెడతారని చెప్పి నోట్లో హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హన్విక్కి పోయండి ఇంకొకరు రండి దా ఎవరు నెక్స్ట్ నెక్స్ట్ బన్నీ నువ్వే కదా నెక్స్ట్ మమ్మీ నన్ను ఎక్స్పెక్ట్ ఎట్లా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అందరికి ఉండి అది నీకు పడతారు ఇప్పుడు తగిలిందే. ఏడుస్తాడు. లేలే 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 మీరేమరకండి వాడు ఏడుస్తున్నట్టు ఏడుస్తాడు. భయపడ్డాడు అవి మళ్ళీ తీద్దారు అవి పోలే మళ్ళీ తీద్దాం. అది చుట్ట ఉండుక మళ్ళా మళ్ళీ అడగాలి బ్లెస్ యూ హన్విక్ దిష్టి తగులుతున్నాయి వాడికి. ఇంకొంచెం పెద్ద క్యాన్స్ పెట్టాలి సార్ 5 రూపీస్ క్యాన్ పెడతారా అవి పాత పండు మామ నువ్వు పెట్టేసలేము. బాల్ మమ్మ వాళ్ళ మామ పెద్ద మామ వెళ్ళిపోతున్నాయి ఇటు మీరేంటి ఎవరు ఇలా నానే. మీరిద్దరు ఒకసారి పెట్టి వాళ్ళిద్దరు ఒకసారి వచ్చారు మళ్ళీ వీళ్ళిద్దరు ఒకసారి వచ్చారు సరే పన్నీ బావ ఒకసారి ఈసారిలే. అక్షింతలు ఒకసారి నువ్వేదురా నువ్వే first నువ్వే. వేయండి మీరు వేరే మహామాలు కాయలు ఏం లేదే ఆయనలన్నీ వాళ్ళ డాడీ తీసుకొని కిందగా తీసుకొస్తా 5 రూపీస్ క్యాన్ చూస్తున్నాడు వాడు పెద్దోడు. అదే అందుకే ఇది ఫ్లాష్ తిప్పినా తీయాలి పైకి అన్ని కొన్నా గట్టిగా పడాలి. ఎత్తేయాలి నేను ఎట్లా వేసిన చూస్తుండు కలకూడదు నేను కిందకి అంతే పైకి పైకి ఇంకా పైకి ఎయ్ అయ్యో రే ఏంటి పని వేసుకో మగాడి తీసుకో పిక్కో అబ్బా అక్షంతలు మేము వేయలేదు కదా నిజంగా దాంట్లో వేసేసినాంలే యాక్చువల్గా ఇది సపరేట్ ఈ సపరేట్ పెట్టాలి. మళ్ళీ అది పెట్టాలి. నన్ను రాదు మేము ఎప్పుడు భోగి పండు ఇవి చేయలేదండి, ఫస్ట్ టైం చేయడం అన్నమాట. ఏదో తెలిసిన కాడికి చేసుకున్నాం మేము. అందరం కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఇలా చేయడం అంటే బాగుంటది కదా అని చేసామన్నమాట. ఏం తీసుకోవాలి? ఎత్తుకపోండి నాకు చాక్లెట్ పోయింది చాక్లెట్ తో కొట్టి చాక్లెట్ పోయిందట. ఎవరు చాక్లెట్ పండు ఏది నీ చాక్లెట్? క్రీమ్ పిల్ల అక్కడ చాక్లెట్ పోతే తీసుకుంటా ఇగో పండు నీకోసం త్యాగం చేస్తాను. నేను నిన్న ఆల్రెడీ అందుకే చెప్తాను. పండుగ అది చాక్లెట్స్ ఇంత ఫోటో తీసు ఫైనల్గా ఇక మా నాన్న కూడా వచ్చారండి. దానితో ఈ భోగి పండ్లు పోయడం కార్యక్రమం జరిగిందనమాట. మాకైతే చాలా ఇష్టం ఈ మిద్ది పైన టైం స్పెండ్ చేయడం అంటే కనుక. ఈవినింగ్ అయితే చాలా అందరం పైకి వచ్చి ఫుడ్ తినడము, మాటలు చెప్పుకోవడము, ఏవేవో అన్ని పనులు ఇక్కడే అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ టెర్రస్తో చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే కనుక. ఇక ఆ చెట్టు పక్కన కూర్చుంటే చల్ల గాలి వస్తూ ఉంటుంది ఈవినింగ్ అయ్యేసరికి యాప చెట్టు కింద. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ చేసి చెప్పండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మా భోగి అయితే. ఇక మా
భోగి పండుగ సంబరాలు అయితే ఇలా జరిగినాయి. నెక్స్ట్ సంక్రాంతి కనుమ అయితే ఇంకా హైలైట్గా జరిగినాయి అనమాట. ఆ వీడియోలు కూడా మీరు చూడాలి అనుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా నావి చాలా వీడియోస్ వస్తాయండి, ఎవరు మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.